తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులు దేవుని ప్రియులు పరిశుద్ధ అందరికీ ఈ సంధ్యా వేళలో విజ్ఞాపన దిన ప్రార్థనకి వచ్చిన అందరికీ శుభవందనాలు తెలియజేసుకోవచ్చు. మనము యథావిధిగా ఈ యొక్క బేస్తవార దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే గడిచిన దినములో ఆ 11వ అధ్యాయం 1 కొరింథీ 11లో 27 దాకా చూసాము. ఈరోజు మిగిలిన వాక్యాన్ని మనము చూస్తాము. దేవుడి చిత్తం అయితే ఎంతవరకు వెళ్తాము. ఏమంటే ఇదంతా కూడా మనకు సంఘటన తెలిసిన విషయమే. అక్కడ ప్రభు రాత్రి భోజనము ఆ ఒక పవిత్రమైన పాటించవలసిన విందుని వాళ్ళు ఎంత అపార్థంగానూ సాధారణంగానూ ఒక పండుగలు ఆచరించే సామాన్య భోజనంలాగా దాన్ని ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు అలవాటు అయిపోయినారు. దాని యొక్క పవిత్రతని వాళ్ళు ఎరగక వాటిని ఎంత మాత్రము గుర్తు చేయక లౌకిక చేస్తున్నారు. అదిదా పౌలుకి చాలా దుఃఖపడి ఏమప్ప మన అనిపిస్తుంది, ప్రభురాత్రి భోజనం కూడా తీసుకోవాల్సి చెప్పాలన్నా అని. అక్కడ పరిస్థితి అలా బాగలేదు. ఏమంటే దేనికి చేయవలసిన ఒక పద్ధతి ఉంది కదా. ఒక అధికారి వచ్చినప్పుడు ఒక అధికారిని కలుస్తాం అనుకోండి, సాధారణంగా వెళ్ళి కలుస్తామా? అధికారిని మనల్ని పిలిచారు, ఉన్నత అధికారి అంటే ఎలా వెళ్తాము? మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరము, మన హృదయము, మన ఏమంటారు వస్త్ర భావన ఎలా ఉంటుంది? చక్కగా ఆయన్ని ఏ ఒక్కటి మనలో నుండి ఏ ఒక అవమర్యాద కాకుండా ఆయనకి మహిమగా ఆయనకి బాగా మర్యాద ఇవ్వాలని మనలో ఉన్న భావన కూడా ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండేదిగా మంచిది వేసుకోపోతాం. అలాగే ఇది ఆత్మీయమైన విందు. ఇది గొప్ప ఉన్నతమైన రక్షణ భావం. ఇది రక్షణ పొందుకోవాల్సిన మన ఆత్మ ఎలా ఉండాలి? దానికే సిద్ధపడి ఉండాల. ఎందుకంటే ఆయన చేసిన మేలు అటువంటిది, మనం పొందబోయే త్యాగం అటువంటిది. సామాన్యమైన మేలు కాదది, సామాన్యమైన రక్షణ కాదది, సాధారణమైన రక్షణ కాదది. ఎలాంటి రక్షణ? అది జీవపు రక్షణ. మరణము నుండి మనకేమి ఇస్తుంది అది. అంటే అది అంత గొప్ప విలువైనది తెలియక వాళ్ళు సాధారణముగా దాన్ని చేస్తున్నారు. అదిదా అక్కడ పౌలు గారు చాలా దుఃఖిస్తున్నారు, వేదన పడతారు. ఆయన చెప్తారు చూడండి ఒకసారి, మనం కూడా గమనిస్తాం చూడండి. ఏమంటే 28 ఏముంది? కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచింపక. చూసారా? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ఎంత గొప్ప విషయం! ఎందుకు చెప్తారు అలాగా? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను అంటే ఏమర్థము? అది చెప్తాను కదా ఇందాక. ఒక ఉన్నత అధికారి వెళ్ళాలా? ఎలా మనము పవిత్రంగా పరిశుభ్రంగా సమస్తములో కూడా ఆడ ఏమంటారు కట్టుదిట్టాలతో ఒక అనుకువతో. మీరు చాలా సమయం నేను గమనించాను. అక్కడ 2 వీలర్ ఏమన్నా కేసు రాశారనుకోండి, అక్కడ పోయి ఇప్పుడంతా ఎక్కడ పోయి ఫీజు కట్టాలంటే ఆ జరిమానా పోయి కోర్టు కట్టాలంటారు. కోర్టు వెళ్ళేటప్పుడు ముందర ఒక ఆయన ఉంటాడు, మన దగ్గర సెల్ ఫోన్ పీక్కుంటాడు. సెల్ ఫోన్ పీక్కొని ఏం చెప్తారు తెలుసా? మీరు వంగండి, తల వంచండి అంటారు. తల వంచి నేరుగా చూడకూడదు అంటే గంభీర నాటకం ఉండకూడదు. అక్కడ తల వంచండి, చేయి కట్టుకోండి అంటాడు. ఏమంటే ఆయన ఏమి ఎలా ట్రీట్ చేస్తారంటే ఆయన ఏమో ఒక దేవతకి వెళ్ళినట్టు మనం అలా చెప్తారు. ఆయన చేయి కట్టుకో, చేయి ఇప్పకూడదు అంటాడు. చేయి కట్టుకో, ఇప్పకూడదు, తల ఎత్తకూడదు అంటాడు. వినయ భావంతో ఉండటాడు. అర్థమే కాదు. ఏమంటే అయ్యో ఆయన జడ్జి సార్, ఆయన ఏమైనా తీర్పు మార్చి రాస్తే మన లైఫ్ ఏమైపోతుందంట మన లైఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కానీ ఆ విధేయ వెండి చూపకపోతే ఇతను లైసెన్స్ రద్దు చేయమంటే పోయాడంట. లైఫ్ లాంగ్ ఏముంటుందంట ఆయనకి. లైసెన్స్ లేదు, నడపలేడు, బండి వాగ నడపలేడు. అప్పుడు ఆయన ఏమబ్బా ఇలా ట్రీట్ చేస్తారా? చూస్తే అలా చెప్తున్నాడు, సార్ ఏమి సార్ అట్లా చేస్తున్నాడు, గంట సేపు కట్టుకొని ఇచ్చుకొని అంటారు. గంట సేపు ఏం చేయాలా? కట్టుకొని ఉండాలా, తల్లి ఎత్తకూడదు, మాట్లాడకూడదు, ఏం చెప్పకూడదు. అలా చెప్తాడు ఆయన. ఆయన చెప్పిస్తాడు. ఒక పక్కన ఉంటాడు ఒక ఆయన, అయ్యగారు పొరపాటు అయింది స్వామి, అర్జెంట్లో వెళ్ళానా, ఈ మరి ప్రాబ్లం, మెడికల్కి వెళ్ళానా చెప్పాలంట. ఎక్కడ వెళ్ళాను అది కూడా చెప్పిస్తాడు ఆయన. అన్నీ అర్థమే.
మెడికల్ షాప్ మందు కొనాలి వెళ్ళినా అందువల్ల మర్చిపోయాను. అంటే మెడికల్ అంటే ఒక ప్రాణాపాయ పరిస్థితికి ఆయన ఏం చేశారంట, ఓకే క్షమాపణ ఉంది అని ఉందంట. అది చెప్తున్నాడు ఆయన, అసలు లేదు, జరగలేదు అది. అయితే ఆయన నేర్పిస్తున్నాడు. మీరు అడిగినప్పుడు అయ్యగారు అడుగుతారు, ఏం బా ఎందుకు పోయినావు అన్నటప్పుడు, అయ్యగారు అర్జెంటు మాత్ర కొనాలని మెడికల్ షాప్ వెళ్ళినా మర్చిపోయినా అంతే. ఈ మాట చెప్పడానికి ఎంతసేపు కట్టుకుండాలో అలా. అప్పుడు కేవలం యుగలోకంలో మనం కొంతకాలం బతకడానికి ఒక అనుమతి, లైసెన్స్ కావడానికి ఏం చేయాల, అంత విధేయని చూపాలంటే ఇది ఎలాంటిది? ఇదే చెప్తున్నారు. ప్రభు రాత్రి భోజనము పవిత్రంగాను భయభక్తితోనూ పాల్గొనవలసిన వాటిని గురించి పౌలు గారు ఇక్కడ అది ఒక వీళ్ళెలా అంటే ఒక వ్యాపార రీతిలో వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు ఫంక్షన్ జరుగుతారు కదా, సంతోషం ఉండడానికి ఏం చేస్తారంట, ఒక ఫంక్షన్ పెడతారంట. మనం వ్యాపారంలో ఏం చేసాము, ఇప్పుడు చాలా ఆదాయం వచ్చింది కాబట్టి మన అందరూ హ్యాపీగా ఉంటామని ఒక విందు చేస్తారంట. అటువంటి విందులాగా పాల్గొంటారంట. ఎంత బాధ చూడండి. కొందరు దాన్ని చూసినప్పుడు చెప్తారు, కొందరు దాని గురించి ఎంతో వాళ్ళు సంతోషంగా మనకు గొప్ప లాభము దొరికినట్టు కొందరు చేస్తారు, వాళ్ళకు దొరికినట్టు వాళ్ళు చేస్తారంట. కొందరు చూసినప్పుడు కొందరు పాపాన్ని గ్రహించి మారు మనసు పొంది తన మాంసాన్ని తన మనసుని అణిచి దేవుని విధేయంగా చేస్తారంట కొందరు చూడండి. అప్పుడు ఇది రెండు ఏమవ్వలేదు, అక్కడ ఏకభావం ఉండాలి కదా, ఏకభావంతో లేదు. కొందరు గొప్ప వ్యాపారం లాభం వచ్చిన విషయంగా కొందరు సంతోషంగా చేస్తారు, కొందరు తన సమస్తమును దేవుడు ఇంత గొప్ప మనకు పరిహారం చేశాడని వినీత కలిగి, కొందరు ఉపవాసం కలిగి, కొందరు తన మనసును మన హృదయమును ఏకీభవించి ఆ పాపాన్ని ఒప్పుకొని చేస్తారంట. అప్పుడు ఇక్కడ చూసినప్పుడు పౌలు గారికి ఏమైంది, ఇలా ఉంది, అతనేమో దుఃఖంగా ఉన్నాడు, ఇతనేమో సంతోషంగా ఉన్నాడు. ఇది దేవుడు చూసినప్పుడు ఎలా ఉంది, మ్యాచ్ కాదు, ఈక్వల్ కాదు. అక్కడ బెందకోస్త దినంలో వాళ్ళు కూడినప్పుడు ఎలా ఉందంట, ఏక హృదయం ఏమన్నారు అక్కడ, వాళ్ళందరూ మనసు ఎలా ఉందంట, ఏక హృదయం కలిగి ఉన్నారు, ఏక భావం కలిగి ఉన్నారు. ఏక భావం కావాలా, అది ప్రభు చేసిన త్యాగం అనేం చెలవాటిని గుర్తెరగల్లా అని చెప్తున్నాడు. మనం ఎవరైనా ఉండవచ్చు, అది ప్రతి మనిషి గొప్పవాడే కానీ అల్పుడే కానీ మంచి విశ్వాసే కానీ కొంచెము విశ్వాసం తక్కువ ఉన్నా కానీ అందరూనూ గరగరించవలసింది ఒకటే, పరిశోధించవలసింది ఒకటే, వాళ్ళు ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసింది ఒకటే, తమ పాపాన్ని ఒప్పుకోవాల్సింది ఒకటే, అన్ని ఒకటే. ఒప్పుకోవాలా, విధేయత చూపాలి. ఆయన చేసిన త్యాగాన్ని మట్టుకే గ్రహించి కృతజ్ఞతా భావంతోనే చేయాలంట పెట్టింది. ఆయన చేసిన త్యాగము ఉంటుంది, ఇది మంది కాదు, ఆయన చేసిన త్యాగము. ఎందుకంటే ఇది ఆయన ఇగిపోయే పాలు భాగానికి నువ్వు చూపే విధేయతనే అంట దానికి ఆశీర్వదించేది. ఒక గొప్ప కాలేజీ విద్యార్థి చదువుతున్నాడంటే విద్యార్థికి అన్ని మార్కులు సరి ఉన్నా కూడా దాన్ని సరిపోవంట. అతని ఒక నడత గురించి ఉంటుందంట. ఆయన నడత భావము గుడ్డు వస్తేనే అంటే ఆ సర్టిఫికేట్ వాల్యూ అంట. 100కి 100 అయితే వచ్చంట. బట్ క్యారెక్టర్ ఇట్ క్యారెక్టర్ అన్నప్పుడు క్యారెక్టర్ వెరీ గుడ్ అంటేనే ఏముంటుందంట, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంట. చూసారా ఎంత బాగుంటుందండి, అది చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ప్రతి విశ్వాసి కూడా ఇక్కడ దేవుని కృపాస్త అనేది వచ్చినప్పుడు తను తాను తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకొని మన స్థితి ఏమని గ్రహించి ఆ స్థితి ఇచ్చింది ఎవరని, ఈ స్థితి ఇచ్చింది ఎవరు, ఈ విశ్వాసిగా పిలిచింది ఎవరు, ఈ రక్షణ ఇచ్చింది ఎవరు, ఈ రక్షణ ద్వారా నాకు ఆయనతో పాటు పాలు పంపు ఏర్పరిచింది ఎవరు అని గ్రహించాలంట. కానీ ఈ గ్రహింపు లేకుండా ఇక్కడ సాధారణం ఒక ఫంక్షన్ లాగా చేస్తారంట. అదిదా ఆయన బాధపడి రాస్తున్నాడు. అందుకే ఈ మాట, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను అంటే ఏమని అర్థము, పరీక్షించుకునేది అనేది చాలా అవసరము, ప్రాముఖ్యత. పరీక్షించుకోకపోతే ఏం చేయరు. ఇప్పుడు మీరు చేయండి, ఎనీ ప్లేస్ వెళ్ళండి, ఇప్పుడంతా ఈ కాల పరిధిలో అన్నిటికీ ఒక స్క్వాడ్ ఉంటుంది, చెక్ చేస్తూ ఉంటారు. మీరు ఎనీ ప్లేస్
బస్ స్టాండ్ వెళ్ళండి, రైల్వే స్టేషన్ వెళ్ళండి, ఎయిర్పోర్ట్ వెళ్ళండి, ఎందుకు ఒక చిన్న షాపింగ్ మాల్ వెళ్ళండి, ఏమున్నాయి అక్కడ మనల్ని ఏం చేస్తారు? ఎందుకు చెక్ చేయాలా? ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది వెళ్ళి తప్పుగా బాంబు పెట్టి ఏం చేస్తారు? ప్రజల్ని అన్యాయంగా పాపం చేసి అంటారు. అందువల్లనే ఈరోజు ఈ సెక్యూరిటీ ఎనీ ప్లేస్ లో మనం పోయినప్పుడు మనం ఒక అన్ని వస్తువులను పరిశోధిస్తారు, స్కాన్ చేస్తారు. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు? మన ఎత్తుకుపోయిన లగేజ్ బ్యాగ్ కూడా ఏం చేస్తారు? ఎందుకు? మనం మంచివారా కాదా అని ఏది చూపిస్తుందంట? మనలో ఉన్న ఆ సామగ్రిని చూపిస్తాడంట. అది చెప్తున్నాడు. అప్పుడు మనలో ఉన్న మంచితనం దేవుడికి తెలియాలంటే నువ్వు చేసే నువ్వు ఒప్పుకోలు, నువ్వు చేసే తీర్మానము, నువ్వు చేసే ప్రార్థన. ఇప్పుడు సుంకరి ఇంకొకటి ఎవరు పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వల్ల వాళ్ళ మనోభావం ఏం చేయబడింది? బయటపడింది. అప్పుడు దానికి వెంటనే దేవుడు ఏం చేశాడు? ప్రభు తీర్పు చేయబడింది. ఇతడు కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు? అతను ఒక భావం, అతను ఒక పలుకు. అదిదా ఇక్కడ చెప్తున్నారు పౌలు గారు. మీరు మిమ్మల్ని పరిశీలించకపోతే మీ స్థితి ఏమిటో తెలియదంట. ఇప్పుడు మీరు వెళ్ళి ప్లేస్ వెళ్ళండి, మీరు అక్కడ జడ్జి ముందర వెళ్ళినా సరే, లేదా మీరు పోలీస్ స్టేషన్ ఎక్కడ వెళ్ళినా సరే, వాళ్ళు అడిగే ప్రశ్న ఏమి కావాలా, ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏమిటి, ఏమంటారంటే వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ ఏమిటి, మాకేం చేయండి, తెలుపండి అంటారు. మీరు ఇదే డాక్టర్ దగ్గర కూర్చోండి, డాక్టర్ దగ్గర కూర్చొని ఏం చేస్తారు? ఏమమ్మా ఏం సమస్య ఏమిటి అంటే, మీలో ఉన్న సమస్యను మీరు చెప్పకుండా ఎవరికి ఏం చేయదు, తెలియదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీలో ఉన్న ఆ మనోభావాన్ని, ఆ తగ్గింపుని, ఆ వినయతని, ఆ క్షమాపణని మీలో నుండి రాకుండా అది ఏం చేయబడదంట, పరిహారం చేయబడదంట, పరిపూర్ణత చెందపడదంట. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. ఎందుకంటే అంత పవిత్రమైనది, అది పరిపూర్ణమైనది, సాధారణమైన ఈ భోజనం కాదది. అది ప్రభుతో పాటు అది ఒక సంబంధాన్ని కలిగించే, ఒక బంధుత్వాన్ని, ఒక రిలేషన్షిప్, ఒక సాంగత్యాన్ని కలిగించేది. అది ఎంత పవిత్రం చూడండి. అర్హత లేని మనకు దానివల్ల అతని ఒక అతను ఒక నిజమైన స్నేహితుడుగా పాలుపొమ్ము కల్పిస్తుంది. దాని ద్వారా తండ్రికి కుమారులు అయిపోయే అవకాశం దాని ద్వారా. ఎందుద్వారా? మీరు చేసే ఒక పరీక్ష ద్వారా మీరేం చేయబడతారు? ఇంకా సన్నిధిగా వెళ్ళిపోతారు, ఇంకా నీకు డిఆర్ అవుతారు. తర్వాత చూడండి, ఆ గలతీ 6:4 చూస్తాం. గలతీ పత్రిక 6:4 చూసినప్పుడు, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అదిదా, అప్పుడు ప్రతి వాడును తాను చేసే పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. అదిదా, ప్రతి వాడును ఇక్కడ చక్కగా రాశారు పౌలు గారు గలతీ సంఘానికి. ప్రతి వాడు తాను చేసే పని ఏం చేస్తాడంట? పరీక్షించి చూసుకునే వాళ్ళు. నేను బాగా జాగ్రత్తగా చేస్తున్నా. ఒక మంచి మ్యానుఫ్యాక్చర్, ఒక వస్తువు తయారు చేసే వ్యక్తి ఉంటాడు. ఆ మ్యానుఫ్యాక్చర్ ఎంత చక్కగా చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. ఆ వస్తువుకి ఏముంటుంది? ఆ మ్యానుఫ్యాక్చర్ కానీ పొరపాటు అయినా అనుకోండి, సరిగా దాన్ని చేయకపోతే పరిస్థితి ఏమి? అప్పుడు దాని ఒక పరిపూర్ణత రాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. విలాప గ్రంథం 3:40 చూసినప్పుడు, విలాప గ్రంథము 3:40 3:40. మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదము. చూసారా? మన మార్గములను పరిశోధించుకొని యెహోవా తట్టు తిరుగుదము. ఏమంట? మళ్ళీ చదవండి.
మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. చూడండి ఎక్కడ రాశారు చూడండి. ఇదే ప్రభు నేర్పించేది కూడా. ప్రభు ఎక్కడ తోడుకొని నా తండ్రి ఎద్ద మిమ్మల్ని ఏం చేయాలా, ఎలా ఎలా నిలబెట్టాలన్నారు తండ్రి ఎదుట. పవిత్రులుగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి ప్రిపరేషన్, ఎందుకో ద పర్ఫెక్ట్. మీరు ఆల్రెడీ అందరూ అన్పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయబడతాం మనము? పర్ఫెక్ట్ చేయబడి ఇది ఒకటి. దానిలో ప్రాముఖ్యమైనది ఇది ఒకటి, విందు, ప్రభు రాత్రి భోజనము. ఇదిదా చూడండి ఎంత, ఎందుకంటే ఆయనతో పాటు ఏమయ్యేది, ఇది ఐక్యమయ్యేది. ఆయన మనము ఒకటి అయిపోతాం. ఆయన శరీరం మన శరీరం ఏమవపడాలా ఒకటి, ఆయన రక్తం మన రక్తం ఏమవపడాలా. అప్పుడు మన శుభం ఏమవపడుతుంది, అది అక్కడ యేసుప్రభు శుభం అవపడుతుంది. అది చూపించేది. మనము ప్రతి ఏమంట, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. మన నేరుగా అంతటి వెళ్ళిపోయేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్గం ఎలా ఉంది, ఆయన దగ్గర వెళ్ళడానికి నాకు అర్హత ఉందా, ఆయన దాన్ని చేరుకోవడానికి నాకు ఒక స్థితి ఉందా, ఆ స్థాయి ఏర్పరచుకోవాలి కదా. అదిదా మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ వెళ్ళారు అనుకోండి, ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి, అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ వెళ్ళినప్పుడు దేనికి మీరు వెళ్తారో, ఏనికి పిలిచారో అని మీరు ఇంతవరకు చదువుకున్న ఎవరి సర్టిఫికేట్ ఏం చేయాలి అక్కడ. ఇప్పుడు మీరు డిగ్రీ హోల్డర్ వచ్చేసి అంటారు, కానీ మీరు 10th నుండి అన్ని ఏం చేసేయాలి, ఎత్తుకుపోయి సబ్మిట్ చేయాలా. ఎందుకో అప్పుడే మీ రికార్డ్ ఏం చేయబడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఓహో నువ్వు 10th నుండి ఇక్కడ చదువుకున్నావా, ఈ ఊర్లో ఉన్నావా, ఇక్కడ పెరిగావా, ఏం చూపిస్తుంది, అది ఆధారం ఉంటుంది. నేను ఉన్నావని ఏం చేస్తుంది, అది ప్రూఫ్. అలాగే ఇక్కడ కూడా మనము దేవునితో ఉన్నామని మనల్ని పరిశీలించుకొని వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, అదంతా మనం యెహోవా తట్టు తిరుగుదాం. మనము ఆయనకి సరిపోయిన వాళ్ళని ఆయన దగ్గర వెళ్ళడానికి అర్హత పొంది ఉన్నామని చూపిస్తుంది. ప్రభుత్వం మనం పాలివారం అవ్వేది ఏమంటే, వీళ్ళు నా దగ్గర అనుమతి పొంది ఉన్నారు, అది చూపిస్తుంది, ప్రూఫ్ చేస్తుంది. చూడండి హగ్గయి గ్రంథము 1:7, 5, 6, 7 చదువుతాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచ్చిన. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎందుకు ఇలా ఉన్నది, అన్నిటి ఎందుకు ఉన్నది, ఏం చేసుకోవాలి వాళ్ళు, ఏమంటారు అక్కడ. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఎందుకు ఇదంతా సంపాదించినా చెడిపోలే, తిన్నా తృప్తి కాలే, కప్పుకున్నా చలిపోలే, ఎందుకు పోలే అన్నప్పుడు ఏం చేయమంటున్నాడు ఆయన, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. అంతే. నా 7 వరకు అయిపోయిందా, చూసారా. ఎందుకు ఇవంతా చినిగిపోయిన చంచల వేస్తారంట. చినిగిపోయిన చంచల వేసి ఏమైపోతుంది, రాలిపోయి కింద పడిపోతా ఉంటుంది, మీరు ఎత్తుకొని పోతా ఉండాల్సిందే. అలాగే ఇక్కడ చూసాం. ఎందుకు అన్నప్పుడు మీ మార్గముల గురించి మీరు ఏం చేయాల. అది ఇప్పుడు ఒక సంచి తీసుకొని పోతున్నామంటే అది ముందుగానే ఏం చేయాలి, మనం సరుకు కొనాలి వెళ్తున్నాము, సరుకు కొనడానికి అక్కడ సంచి డబ్బులు ఉంటుంది, మన దగ్గర ఉన్న ఎత్తుకొని పోతామంటే ఆ సంచి ఎలా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయాలి, ఇక్కడే బాగుందా లేదా అని ఇక్కడే మనము దాన్ని సరి చేసుకొని పరీక్షించుకొని వెళ్ళాలా. అర్జెంట్లో పోతానని నేను చినిగిపోయిన సంచి ఎత్తుకొని పోయి ఆడ తీసుకొని కట్టుకొని వచ్చినానంటే మార్గం అంతా ఏమై ఉంటుంది అంతా. అది చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మార్గాన్ని ఏం చేయమంటాడు,
7వ వచనం, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోరాదిదా. మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ మీ యొక్క నడవడిక, మీకు ఆలోచన, మీ ధ్యానము, మీ ఆహార పద్ధతులు, మీ యొక్క వస్త్ర ధరింప ఎలా ఎలా ఉంది, అభ్యాసంగా ఉందా, అది అందరికీ ఆటంకరంగా ఉందా, విరోధంగా ఉందా. అక్కడ మీరు చూడండి, ఎప్పుడైనా అన్ని ఆహారము చూసినప్పుడు లోకంలో ఎక్కడైనా మీరు ఎవరి దగ్గర నేను చేసి పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆహారం తినే ముందు అన్నింటినీ లాక్ చేసుకొని సీక్రెట్గా తింటారు. అయితే ప్రభు ఒకటే ఆహారం పంచి ఇమ్మన్నాడు, పంచి ఇచ్చాడు, పంచి ఇమ్మన్నాడు. మీకు ఎవరైనా వచ్చిన ఆకలి కొనేళ్ళ వాళ్ళకి ఏం చేయమన్నాడు, ఆకలి కొనేళ్ళ నీ ఆహారం ఏం చేయమంటాడు, ఏం పంచి ఇమ్మన్నాడు. ఎంత గొప్ప త్యాగం, ఎవరు ఇప్పటివరకు ఆ రికార్డు లేదు. అంత గొప్ప మహనీయుడు చెప్పిన ఆ బోధ ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఏ ప్రబంధంలో లేదు, ఏ ఒక గ్రంథములో లెక్కింపట్లేదు. ప్రభు మాత్రమే మీ వస్త్రమును మీ అంగీని ఉంటే ఇవ్వండి అన్నాడు. ఎత్తుకున్న వాళ్ళకి మీ అంగీని ఏం చెయ్యాలి, పై వస్త్రం ఎత్తుకుంటే దానికి తోడు దానికి జత వస్త్రం కూడా ఏం చేయమంటున్నాడు, వదిలివేయమంటున్నాడు. అప్పుడు ఎంత చూడండి, ఒకడు మీ శత్రువు ఆకలి కొనుక్కుంటే వాడికి ఏం చెయ్య, ఆహారం పెట్టు. దాహం కలిగి ఉంటే ఏం చెయ్య, దాహం తీర్చు. ఎవరికే, శత్రువుకే పెట్టమన్నాడు. అప్పుడు ఎంత గొప్ప మహనీయుడు ఆయన, అప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉండాలంటాడు ఆయన. అదే ఇక్కడ చూడవచ్చు మనం. చూడండి, కీర్తనల గ్రంథము 119:59, కీర్తనలు 119:59. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. చూసారా, ఈయన ఎందుకు అంత గొప్పవాడుగా అయినాడు అన్నప్పుడు ఈయన మార్గం కూడా ఒకప్పుడు ఏం చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బాగలే, కానీ మళ్ళీ ఏం చేసుకున్నాడు, తన మార్గాన్ని పరిశీలన చేసుకున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. అదిదా యేసు ప్రభు తన మార్గాన్ని ఏం చేశాడు, ప్రతిదినం కూడా పరిశీలించాడు. నేనేం చేయాలా, నేనేం బోధించాలా, ఎక్కడ వెళ్ళాలా, ఎవరిని పిలవాలా, ఏ పట్టణంలో వెళ్ళి ఎవరిని నేను లేపాలా, ఇది తండ్రికి ఎలా ఉండాలా, ఈ తండ్రి చిత్తములో నేను నెరవేర్చేది ఎంత చక్కగా, ఏ ప్రవచనం ఎలా చెప్పింది ఆయన గురించి, ప్రభు గురించి గొప్ప వాక్యం ఉంది. ఆయన నా ఇద్దరికి వచ్చి వారిని ఎంత మాత్రం నేనేం చేయను. ఎంత గొప్ప వాక్. ఇది ఎవరికైనా సరిపోతుందా, ఈ భూమిలో ఎవరికైనా సరిపోతుందా, ఎవరికి సరిపోదు. ఆయనకి మాత్రం ఎటువంటి వ్యక్తి అయినా, కొందరు బాగా డిగ్నిటీ డీసెంట్ అలవాటు అయిపోయి ఎవరైనా కొంచెం వాసన అట్ట వచ్చిన వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఫస్ట్ ఆయన బయట ఉండమని అంటాడు. ఎందుకో అది ప్రభు చూడండి ఎంత గొప్ప మాట. ఎటువంటి వ్యక్తి అయినా ప్రభువా అని అడిగినప్పుడు ఆ మనసు ఆ మాట ఎత్తా, నా ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం నేనేం చేయను, తోసి వేయను అంటే ఎంత గొప్ప మాట. ఈ విధంగా గొప్ప గొప్ప వాక్యాలు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అక్కడ నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటేనే నీ శాసనముల తట్టు మరలుకొంటిని. యేసు ప్రభు అలా చేసుకున్నారు. ఆయన ఆ భక్తుడు కూడా అలా చేసుకొని మరలేరు. అది మనం కూడా ఏం చేయాల, మన మార్గం ఎటు ఉంటుంది ఏం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు సన్నిధికి వెళ్తున్న అందరికీ చెప్తున్నారు కొన్ని వాక్యం. మీరు అన్న ఆలోచనగా ఏం చేయవద్దు, ప్రభు సన్నిధిని సంఘం ఏం చేయవద్దు, రావద్దు అంటాడు. అన్న ఆలోచనగా రావద్దు. ఎందుకు, సంఘమే కదా, అక్కడ దేవదూతలు వచ్చి దర్శిస్తున్నారు. 2-3 కూడిన చోటనే ప్రభు ఉంటాను అన్నాడు, వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం చేసిన ప్రభు అలాగే చేస్తారు. అప్పుడు ఆయన వచ్చి చూసినప్పుడు మన పద్ధతి ఎలా ఉందని చూస్తాడు కదా. అదిదా ఇక్కడ తర్వాత వచ్చి చూసినప్పుడు 29 1 కొరింథీ 11:29 వచ్చినము. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూడండి, ఈ ఒక వచనము ప్రభు ఒక సంఘములో ఒక పవిత్రంగా చూడవలసిన ఆ లార్డ్ సప్పర్ ఏమంటారు, ప్రభు రాత్రి ఆ ఒక విందుని, దాని గురించిన ప్రాముఖ్యత బయలుపాటు ఏమంటే, కొందరు సంఘములో
ఆ ఒక రొట్టెని ఆ ఒక ద్రాక్ష రసిని తగది ఎట్లా అంటే ఏమర్థమో దాన్ని పుచ్చుకునే విధం కాక పుచ్చుకోవాల్సిన మర్యాద చొప్పున మర్యాదగా చేయాలి దాన్ని. ఆ పద్ధతి లేకుండా వాళ్ళు పుచ్చుకున్నారు. దాని వలన వాళ్ళకి తీర్పును దండనను వచ్చిందని హెచ్చరిస్తున్నాడు. ఈ వాక్యం ఏం చేస్తుంది? పుచ్చుకోవాలా, దాని ఒక పద్ధతి ఉంది కదా. ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని షరతులు పెడతారు. ఫలానా ఒకటి ఇస్తాం ఈ పూర్ ఫ్యామిలీకి అని ఇస్తారు. ఇది ఎలిజిబుల్ అని ఏమంటే వాళ్ళకి ఏముండాలా, వైట్ కార్డు ఉండాలా, కొంత ఏజ్ ఉండాలా, ఇంత ఉంటే వాళ్ళకి ఏమవుతుంది, ఆదాయం అది ఉంటుంది. మీకు సంవత్సరం ఆదాయం ఇస్తున్నారు, ఇన్ని రూల్స్ ఉంటాయి. అది ఎత్తుకొని మీరు సబ్మిట్ చేసినప్పుడే మీకు వస్తుంది. అది లేకపోతే సేమ్ ఇక్కడ కూడా ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప క్షమాపణ కావాలా. ఏం కావాలా? అది లేక ఒక పద్ధతి లేకుండా దానివల్ల వాళ్ళు ఎట్లయినా తీసుకొని ఏదో వచ్చినామో మనం తీసుకొని వెళ్ళిపోవాలా అనే ఒక ఆతృతలో చేస్తే దీనివల్ల మనకి తీర్పును వస్తుంది, మనకు దండన వస్తుంది హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. దేవుని ఒక తీర్పు అనేది లోకములో కానీ సంఘంలో కానీ అది నీతిగానే ప్రారంభిస్తారంట. అయ్యో మన సంఘం కదా, మన బిడ్డలు కదా, నీకు దేవుని దగ్గర ఏం లేదు, భేదం లేదు, పక్షపాతం కాదండి. అది ఎక్కడైనా సరే దేవుని ఒక తీర్పు అనేది లోకంలోనైనా సరే సంఘంలోనైనా సరే దాన్ని నీతిగా పరిశోధించి అది చేస్తారు. ఎందుకు చేస్తారంటే పరిశుద్ధం అనేది ఆయనకి ఒక కట్టుదిట్టం అనేది, ఆయన ఒక వాక్యం నెరవేర్పు అనేది చాలా ముఖ్యంగా ఉంటారంట. ఎక్కడైనా ఆయన వాక్యం ఏం చేయబడాలా, నెరవేర్చబడాలా, వాక్యము సరి చేయబడాలా, వాటిని వాళ్ళు అనుసరించబడాలా, వాళ్ళు జీవించబడాలా. అది ఎప్పుడైతే వాక్యమును చేయలేదో వాళ్ళు వెంటనే అక్కడ ఆయన దేవుడు దీన్ని ఈ యొక్క తీర్పు ద్వారా ఆ పరిశుద్ధతాన్ని సరి చేస్తారంట. ఆయన పరిశుద్ధతను కరెక్ట్గా సరి చేయబడి ఇది ఇలా చేసేటప్పుడు పరిశుద్ధత ఏమైపోతుంది, దేవుని పరిశుద్ధత చెడిపోతుంది. ఆ చెడిపోకుండా ఆయన దాన్ని మరలా తెచ్చి ఆ పరిశుద్ధతని పవిత్రతని నిలపాలని ఈ తీర్పు చేస్తారంట. ఆయన చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. దేవుడు మనల్ని ఆ తీర్పు మూలంగా, అంటే మనం అనుకున్నాం అయ్యో మనం నాశనం అయిపోతున్నామే, కాదు, తీర్పు మూలంగా మనం ఒక పవిత్రతని దండిస్తున్నాడు. ఆ అపవిత్రత దండించి పవిత్రపరుస్తున్నాడంట. ఎందుకంటే ఆయన తిరిగి మళ్ళీ ఏం చేసేస్తున్నాడంట, దీన్ని తిరిగి లేపేస్తాడు మళ్ళా. అది చెప్తున్నాడు. మనం అనుకుంటున్నాము దేవుడు తీర్పు చేసి మనల్ని నాశనం చేస్తున్నాడు అనుకోవచ్చు, కాదు. కానీ తీర్పు మూలంగా మనలో ఉన్న అపవిత్రతని పాపాన్ని తీసివేసి పరిశుద్ధతను నిలబెట్టుటకై మనల్ని దండిస్తున్నాడంట. నీతి దండన ఇదేం దండన? నీతితో కూడిన దండన. ఎందుకు నీతి అంటే అనీతిని తొలగించబడి నీతిని స్థాపించబడాలా, అపవిత్రతను తొలగించబడి పవిత్ర నిలబెట్టబడాలా. అందుకే ఆయన దండిస్తాడు. తెలిసి ఒక శరీరము అది ఏం చేయాలంట, దాన్ని నిదానించాలంట. ఈ శరీరము ఎందుకు నాకు ఇవ్వబడుతుంది, దాని ప్రాముఖ్యత 3 ఉన్నాయి. ఫస్ట్ ఎందుకు శరీరం ఇవ్వబడుతుంది? దేవుని మహిమపరచుటకు. తండ్రి ప్రభు ఏం చెప్పారు, మీరు దీనిలో పాల్గొనకపోతే నాతో మీకేం లేదు. ఫస్ట్ మనకు ఆయనకి ఏం కావాలా? కనెక్టివిటీ. ఏమంటారు అండి? సంబంధం కలిపేది ఇదే. ఫస్ట్ ఒకటి. రెండవది చెప్తున్నాడు, మీరు దీన్ని కైగొనడం వల్ల ఇప్పుడు మీరు లోకంలో నుండి ఎవరు వారుగా మార్చబడతారంట, ఆయన వారుగా ఆయన సొత్తు అయిపోతారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిలేషన్షిప్ కలుగుతుంది. తర్వాత ఆయన సొత్తుగా ఏం చేయబడతామంట, మార్చబడతామంట. తర్వాత చూసినప్పుడు ఆయనతో పాలివారై ఆయనకి ఈక్వల్ అయిపోతారంట. ఏమంట? మూడవది ఆయనకి ఈక్వల్. నాలుగోది ఏమవుతుందంటే తండ్రికి మీరు కుమారులు అయిపోతారంట. ఏమైపోతారు మీరు? తండ్రి కుమారులు. ఇన్ని ఆశీర్వాదం ఉన్నాయి. ఇది గ్రహించకుండా చేస్తే ఇంకా 5వది ఏం చెప్తారంటే, అలాగే ఆయన ఏ రీతిగా తండ్రిని తన శరీరం ద్వారా మహింపరిచారో అలాగే మీ శరీరం ద్వారా ఏం చేయబడాలంట, మహింపరచబడాలి. అందుకే పౌలు చెప్తున్నాడు, ఎలాగైనా నేను మృతులలో పాటు ఆయనతో పాటు ఏమవ్వాలంటాడు, ఎలాగైనా ఏం చేయాలంటాడు, సమాన హక్కు కావాలంటాడు. ఏమంటారు? సమాన హక్కు కావాలి. ఎందుకో ఈక్వల్ ఉంటేనే ఏముంటుంది,
ఆశీర్వాదం ఇది సరిపోతుంది, ఎక్కువ తక్కువ ఉంటే ఉండదు, ఈక్వల్. ఈ యొక్క శరీరం అనేది అందము తల ఎక్కడ ఉంటేనే అందం, ఈ తల వేరెక్కడనే ఉంటే అందం ఉంటుందా? కొందరు చూడండి యాక్సిడెంట్లో ఎక్కడెక్కడ ఉంటుంది, వెడగడంగా ఉంటుంది, ఏమైపోతుంది వాళ్ళ అవేమేమవుద్దు. చూడండి ఒక యాక్సిడెంట్లో చెయ్యి వెళ్ళిపోయి ఉంటుంది, ఎంత బాగున్నా కూడా చెయ్యి లేకపోతే ఆ మనిషిని ఏం చేయలేము మనము. వెరీ సూపర్, వెరీ పర్ఫెక్ట్ చెప్పలేము కదా. అయ్యో ఆ చెయ్యి లేవే ఎట్టా. అది ఇప్పుడు మంచి ఆటగాడు, మంచి ఓటగాడు అనుకో, రన్నింగ్, ఆయనకి ముఖ్యం ఏది? కాళ్ళు ఏదో ఒకటి, కాళ్ళు లేకపోతే ఏమవుతాడు? ఆయన చేయగలుగుతాడా? ఉండవలసిన ముఖ్యంగా లేదు కదా. ఆయన ఇంకా ఏం చేయ, ఒకప్పుడు ఓడి ఉండవచ్చు, ఇప్పుడు ఆయన అన్ఫిట్, ఏం చేయలేడు. అలాగే మనమంట క్రైస్తవ జీవితములంట మనం ఒక పరిస్థితి ఏమంటే, ఇది క్రీస్తు ఒక శరీరము నిదానించి ఏమంటే, ఆయన దగ్గర మనము వెళ్ళినప్పుడు ఆయన ఏమని గ్రహించాలంటే, ఆయన చెప్పినాడంట, నేను వచ్చే వరకు మీరు ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి మనం సాక్షిగా ఉంటామంట. ఏమంట? అది ఆయన మరి అనేది. ప్రభుకి మనం ఏమై ఉన్నాము? విట్నెస్. అదే చెప్తారు, ప్రభు చెప్పిన ప్రతి విషయాన్ని మనము గ్రహించాలంట. చూడండి ఎంత బాగుంది. చూడండి, మనము దేవుని ఆ ఒక న్యాయ తీర్పుని మనము మన మీద రాకుండా ఎప్పుడైతే మన క్రీస్తు శరీరం ధరించి ఉంటామో, అప్పుడు ఆయన రక్తముకి ఉన్న ఆ ఒక పవిత్రతను అనుసరించిన దేవుడు మనల్ని ఆ దండ నుండి మనల్ని నిరపరాధిగా చేస్తారంట. ఎప్పుడైతే మనం పాల్గొన్నామో, ఇప్పుడు మనం ఏమైపోయినామో, దండనకు పాత్రలు కాదు, నిరపరాధి అయిపోతాం. ఎందుకంటే ప్రభు చెప్పిన విషయాన్ని వీళ్ళు ఏం చేశారన్నట్టు పాటించి చాటించి నెరవేర్చినారు. ప్రభు వల్ల అయిపోయిన. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు అంటే క్రీస్తుని ఏం చేసేవాళ్ళు? ధరించుకొనిన వారిని అర్థం అండి. క్రైస్తవులు ఏమి అర్థము? క్రీస్తుని అది నిజమైన భావం అంట. క్రైస్తవులు అంటే ఏదో కాదట, క్రీస్తుని ఏం చేసి ఉండేది? ధరించుకొని ఉండేది. అది అంట. ఎలా ధరించండి? ప్రభు చెప్పింది ఒక భావం అదే. నాలో మీరు దీన్ని చేయవేయటం వల్ల మనల్ని నిదానించాల. చాలా మందికి ఈ రోజు వరకు తెలియదు, పనులు ఎందుకు తీసుకుంటామంటే ఏం తెలుసు వాళ్ళకి? ఏం చెప్తారు? బాప్తిసం తీసుకున్నాము, బాప్తిసం పొందుకున్నాము, ఇది తీసుకోవాలని చెప్పారు. కానీ దానికి ఎంత బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం మనకి ఏముంది? పాలు పంపు ఉంది. ఆయనతో మనకి రిలేషన్షిప్ పెరుగుతాయి. తర్వాత ఏమవుతుంది? ప్రభు దగ్గర మనం ఏమవుతాము? ఇంకా ఆయన ఒక సొత్తుగా మార్చబడతాం, ఆయన ఒక సొత్తు అయిపోతాం. అప్పటి వరకు మనకి ఎవరు మనము? అందుకంటారు యోహాను సువార్త మీరు ఎత్తుకొని చూడండి, ఆయన లాస్ట్లో ప్రే చేసినప్పుడు, తండ్రి ఇప్పుడు మీరు చెప్పిన సంగతిని విశ్వసించి గ్రహించి ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరై ఉన్నారు? నీ సొత్తై, నీ వారై ఉన్నారు, నీ సొత్తై ఉన్నారు. ఇదేం తప్ప పుట్టి పెరిగింది ఎక్కడ వాళ్ళు? మట్టివారే. బట్ విశ్వసించింది ఏం విశ్వసించారు? తండ్రి ఈయన పంపారని ఏం చేశారు? వాళ్ళు విశ్వసించారు. కాబట్టి ఆ విశ్వాసము ఏమైపోయినారు? ఇప్పుడు ఈక్వల్ అయిపోయినారు. అప్పుడు ఎంత, అందుకే యేసుప్రభు చెప్పి కూడా, తండ్రి నన్ను ఏం చేస్తున్నాడు? పంపబడిన వ్యక్తి నేనంటాడు ఆయన వాళ్ళది. అప్పుడు ఈక్వల్, రెండు విశ్వాసం ఒకటి అయిపోయిందా? అది ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు తండ్రి దగ్గర ఏమవుతారు? వాళ్ళు కుమారులు అయిపోతారు. మళ్ళా ఎక్కడ ఉంటారు? ప్రభుతో పాటు ఏం చేస్తారు? పోయి వాళ్ళు ప్రభుతో ఈక్వల్. అది 4 విషయాలు ఉంది అక్కడ. అది నిదానించకుండా చెప్తే ఎందుకు బల తీసుకుంటామంటే, ఇంకొకటి ప్రభు వచ్చే వరకు మనం ఏమవుతాం? ఆయనకి సాక్షిగా ఉంటాం, విట్నెస్. మన ప్రభు వారం అయిపోతాం. ఇన్ని ఉన్నాయి అక్కడ. ఆ భావం తెలియకుండా తీసుకుంటే, ఎందుకు తీసుకుంటామని తెలియకపోతే, ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో పాప క్షమాపణ ద్వారా చాలా స్నేహం, అది ఐక్యం అయిపోతాం. అందుకే అక్కడ ప్రభు పదే చెప్పేటప్పుడు, నీ యందు నేను, నా యందు నీ వాక్యం నిలిచి. వాక్యమే ఫస్ట్ మనం గ్రహించకపోతే ఏం చేయలేము. పదే ఆయన చెప్పేది 10వ అధ్యాయంలో కానీ ఏం చెప్తున్నాడు? నీ యందు నేను, నా యందు నీ వాక్యమును నిలిచి ఉండి ఎడలా అంటాడు. అప్పుడు వాక్యం ప్రకారం మనం చేయకపోతే, అనాలోచనగా నాకు దోచింది, నీకు అనిపించింది చేసేస్తే అది కాదు, అపవిత్రం అయిపోతాయి. చూడండి యెషయా గ్రంథం 1:19-20. మీరు సమ్మతించి నా మాట విన్న యెడల
మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూసారా ఇక్కడ క్రీస్తు ఒక శరీరము, క్రీస్తు శరీరం, ఆ రక్త శరీరం మాంసము ఏమని దాన్ని నిదానించకుండా, దాన్ని ఎరగకుండా వాటిని మనము దాని గురించి బాధ, దాని గురించి ఒక చింత దిగులు పడక, ఆ ఒక బంతిని గురించి, ఆ పవిత్రమైన బంతిని గురించి మనము పరిపూర్ణంగా ఆచరింపగా ఏదో మనము దాన్ని పొందుకున్నామంటే, తీసుకేసుకున్నామంటే మనం దేవుణ్ణి ఒక తీర్పుకి ఏమవుతామో తేపడతాము. ఇది నిత్యం. అయితే క్రీస్తు యొక్క రక్తం శరీరం గురించి మనము దేవునికి విరోధి అయిపోతాం, ఆ పాపం చేయబడతాం. దాని ద్వారా దేవుడు మనం దండిస్తాడు. దాన్ని ఏం చేయబడాలా, దాని గురించి బాధ ఉండాలంట. వేదన ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అది ఇచ్చే ముందు దాని ఒక భావం ఏం చెప్తారు ప్రభువు? తాను అప్పగింపబడేటప్పుడు రాత్రి అంటారు. ఎక్కడ ఇదేంటి మెన్షన్ చేసి చెప్తున్నారంట. దాని ప్రాముఖ్యత ఇచ్చే దేనికి చెప్పు, దేనికి కారణం ఇస్తున్నారు. ఇది ఆయన మరణాన్ని, ఆయన ఏమైపోతున్నాడు, ఇంకా మరణం అవుతున్నాడు. అందుకంటే తాను అప్పగింపబడిన రాత్రి, ఎందుకంటే ఆ మాట చెప్పాలా అంటే దేనికి ప్రాముఖ్యత, దీన్ని ఆయన ఏం చేయబడుతున్నాడు, ఏమైపోతాడు ఇంకా. ద లాస్ట్ డే, ద ఫినిష్డ్. ఆయన ఒక శరీరం, ఒక ఓటమిని ఏం చేస్తున్నాడు ఈరోజు, రేపు ఏం చేయబోతున్నాడు, ఎండ్ చేస్తున్నాడు, ముగించేస్తున్నాడు. ఆ ముగింపుకు అక్కడ చేయవలసిన పని అప్పుడు చేయలేము కాబట్టి దాన్ని కరెక్ట్ గా ఆ రోజు రాత్రి అందుకు చెప్తున్నారు. ఆ అప్పగింపబడిన ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, అక్కడ చూడండి ఏం మెన్షన్ చేయబడి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఒక పరిశోధకుడు, శాస్త్రవేత్త చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆ మాట మెన్షన్ చేయాలంటే మనం దాన్ని గుర్తు చేసుకోవాలంట. ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, ఇదిగో ఇది నా శరీరము, దీనిని విరిచి ఇచ్చి మీరు పంచుకోండి అంటే, ఇప్పుడు ఏమైపోతాను ఇక బిడ్డ మీ కొరకు నేను బలి అవుతున్నా. దాని కాన్సెప్ట్ అని చెప్తున్నాడు. దాన్ని బాగా గ్రహించండి అంటాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే, నేనేమైపోతున్నాను, అప్పగింపబడిన రాత్రి ఎందుకో రొట్టెత్తుకొని అప్పగింపేదే ముఖ్య విషయం మెన్షన్ చేస్తున్నాడు ప్రభు. తాను అప్పగింపబడిన రాత్రి ఎరిగి, ఇంకొకటి ఉంది, ఇంకొక చోట ఉంది, ఎరిగి, తాను అప్పగింపబడిపోయేది ఎరిగి ప్రభు ఒక పాత్ర ఎత్తుకొని అంటాడు. అప్పుడు ఈ దేని కొరకే ఇది చేయబడుతుంది. ముందు ఆయన బలి యాగం, ఆ బలిలో పాలు పంపు మీకు ఉండాల. ఆ బలి దేనికంటే మీకే, అది సర్వమానవ కోటి. ఆ బలి ఏముంది, భాగం ఉంది, సర్వమానవునికి భాగం ఉంది. ప్రాముఖ్యంగా సంఘానికి ఏముంది, విశేషమైన రక్షణ. అదిదా ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ యొక్క పరిశోధకుడు చాలా చక్కగా రాశారు. నిజంగా గొప్ప విషయం. ఎందుకు ఆ మాట మెన్షన్ చేయాలని అంటాడు ఆయన అంటే, ఇది ప్రాముఖ్యత ఆ సిలువ ద్వారా వెళ్ళిపోవాలంట. మీరు అప్పగింపబడి రాత్రి అన్నప్పుడు, ఓహో ఆయన ఎత్తుకొని పోయి అప్పగింపబడి ఎలా హింస పొందారు ఆయనను తాను సంఘమును ఏం చేయాలంట, రక్షించాలనే భావంతో వీళ్ళు ఎత్తి ఇది పనిచేస్తున్నారు. మీరు చెయ్యండి, నేను వచ్చే వరకు ఏం చేయాలి, మీరు మళ్ళా అంతే వచ్చే వరకు ఈ విషయమే మీరు ఎప్పుడు ఏం చేయాలా, నేను పొందిన బాధ మీకేం చేయాలి, ఎప్పుడు ఏముండాలా, మరణంలో సమానానుభవం గలవారు. అదిలా చెప్తున్నాడు. నేను వచ్చే వరకు మీరు జ్ఞాపకం చేసుకోమంటే, నేను ఇచ్చే రాత్రి ఎలా అయిపోయినా తెలుసా, ఆ బాధ ఎప్పుడు మీకు ఉండాలి, ఆ వేదన ఎప్పుడు ఉండాలి, దుఃఖము ఎప్పుడు ఉంటేనే అదే కదా. అందుకంటే దుఃఖపడే వాళ్ళు, ఇప్పుడు మీరు దుఃఖపడే వాళ్ళు ధన్యులు, మళ్ళీ మీరు ఏం చేయబడతారు, ఓదార్చబడతారు. అంటే ఇప్పుడు మీకు దుఃఖమే పెట్టి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు దుఃఖంతో ఇదేం చేయాలి, పెట్టిన చెయ్యాలా. ఎందుకు ఇప్పుడు ఏం మాట చెప్తారంటే, నేను వచ్చే వరకు మీకు ఏదో అదే చెప్తారు పదే పదే, నేను వచ్చే వరకు మీకు శ్రమ కలుగును, మేము సంఘములకి వెలుపల ఇలా ఎత్తుకొని వేస్తారు, సంఘంలో మిమ్మల్ని నాకు కలిగిన యావత్తు మీకేం చేస్తారు చెప్తుంటారు. అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. అందుకే చెప్తారు చూడండి. ఇప్పుడు ఏం చేశారు, విషయం ఏం చేశారు 19:20. మీరు సమ్మతించి నా మాట వినేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. సమ్మతింపక తిరగబడిన ఎడలా నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. 2 మాటలు చెప్తారు. 2 విధమైన ఆశీర్వాదం ఉంది ఇక్కడ. మీరు సమ్మతించిన ఎడలా
నా భూమి మాట యొక్క వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. చూడండి, సమ్మతించిన ఎడల, సమ్మతించకపోతే, సమ్మతింపక తిరుగుబడిన ఎడల తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఖడ్గం పాలు. అది చూడండి, రెండు విషయం ఉంది. ఒకటి, యేసు మనం దేవుడు చెప్పిన వాక్యాన్ని సమ్మతిస్తున్నామా, సమ్మతించలేదా, తిరగబడుతున్నామా అంటే మీరు జీవించకపోతే తిరగబడినట్టే కదా. ఇప్పుడు ఒప్పుకున్నారు, జీవించకపోతే ఏం పడినట్టు? అది అయ్యో ఒప్పుకున్నాను కదా అని జీవించకపోతే దండానికి సూచన చెప్తున్నారు. మీరు సమ్మతించితే, సమ్మతిస్తే భూమి అంతా సారములు ఏం చేస్తారంటే మీరు ఆశీర్వాదం పొందుకుంటారంట. అదే చెప్తున్నాడు. తర్వాత Hebrews 12, 5, 6, 7 వచనాలు. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చూడారా, మీతో సంభాషించు ఆయన హెచ్చరికని మరచితిరి. అంటే ప్రభు తాను ప్రేమించే ప్రతి వాడిని ఏం చేశారట ఆయన? ఎలా దీనికి రుజువు అంటే యేసు ప్రభు ఉన్నతంలో ఆయనకి తెలుసు. ఆయన నా కుమారుడు, ఆయనకి పరలోకంలో దూరం తెలుసు. భూమిలో ఏం లేదు ఆయనగా. భూమిలో మానవులు ఎవరు ఆయన గురించి ఏం తెలియదు. అయితే ఇతను నా కుమారుడిని భూమిలో కూడా ఏం చేయపడాలా? రుజువు చేయపడాలా. పంపినాడు ఆయన. నాకు తెలుసు యేసు, నువ్వు బాగా జీవిస్తావు, జయిస్తావు, వస్తావు, నాకు తెలుసు. బట్ భూమి ఏం చేయుతుంది? ప్రూఫ్ చేసిరా. ఒక ప్రూఫ్ ఉండాలి, రికార్డు ఉండాలి. పరలోకం ఉంది నేను గురించి, అయితే భూలోకం లేవు. భూలోకం రికార్డు కావాలి, అందుకే పంపించారు. భూమిలో వచ్చి ఏం చేశారు ప్రభు? ఇప్పుడు ప్రూఫ్ చేసేసారు. ఏమని? ఇప్పుడు భూమిలో ప్రూఫ్ చేసింది ఆయన కుమారుడే. ఇప్పుడు ఆయన కుమారుని లాగా కొందరు కావాలంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? అది అలాగనే. ఎవరిలాగా? యేసు ప్రభులాగా మమ్మల్ని చేయాల. అందుకంటాడు ఏమంట? తాను స్వీకరించు. చదవండి ఆ భాగం. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. అదిదా. అందుకే పౌలు పేతురు గారు చెప్తారు, మీరు భూమిలో మీద మీకు శ్రమ కలుగును అని మీకు తెలియదు. అతని దగ్గర ఇది సంభవిస్తుంది మనలో. ఎందుకో ఆయన మార్గం వెంబడించే ప్రతి ఒక్కరికి ఇదేముంది, శ్రమ కలుగుతుంది. ఇది అందుకని ఇది ఎలాంటి మార్గం ఉన్నారు ఆయన? ఈ శ్రమలో కూడా శ్రమ ద్వారా వెళ్ళవలసిన మార్గం ఇరుకు మార్గం అన్నాడు. ఇది అందరూ ఏం చేయడానికి వీలవుతాం, అందరూ ప్రవేశించడానికి కనుక్కోవడానికి అవదంట. ఇరుకు మార్గం ఇది నేరుగా చాలా కష్టమైన మార్గం. దీనిలో వెళ్ళవలసిన వారు ఎవరంటే విశ్వాసులు. విశ్వాసంలో కూడా యేసు ప్రభు ఇచ్చిన ఆ పవిత్రతను కాపాడుకునే విశ్వాసులు, ఆయనలాగా నమ్మకస్తులు. ధైర్యంగా. ఇప్పుడు ఇరుకు మార్గం అంటే ఆ మార్గం లైట్ ఉండదండి. ఎవరు పోతారంటే ధైర్యవంతులు ఏం చేస్తారు? పోతారు. చూడండి, అది ఇక్కడ అదే అలాగే మార్గం అని. అది ఆయన ప్రేమించే వారికి ఏముంది? ఖచ్చితంగా ఆయనలాగా పరిశోధన ఉంది. తర్వాత 1 కొరింథీ 10, 21, 22, 23. 1 కొరింథీ 10, 21, 23. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఎలా అండి? ఇప్పుడు ఇది చెంత బాగుంది చూడండి. మీరు ప్రభు పాత్రలోను
దెయ్యముల దెయ్యముల పాత్రలోను కూడా కూడా త్రాగలేరు. అక్కడ ఎలా అయిపోయింది కొరింథీ పత్రికల కొరింథీ సంఘంలో ఏమైపోయిందంటే సర్వసాధారణంగా ఇక్కడ వచ్చి ప్రభు పనులలో చేయి వేస్తారు. తర్వాత ఆ ఊర్లో పండగ ఉంటే ఆ దేవతలకు మొక్కిన పండుగ అక్కడ కూడా పోయి దేవాలయం ఏం చేస్తుంటారు వాళ్ళు మాంసం కొరకు. మాంసాహారం అంటే ఏం ఎక్కువ అప్పుడు ఇష్టం మాంసం ఆకారం కొరకు అక్కడ ఉచితంగా పెడతారు. అక్కడ ఏం చేయబడింది ఆ కాలంలో బలి ఇచ్చి అందరికి ఏం చేయబడుతుంది ఉచితంగా అన్నదానం చేస్తారు. వీళ్ళు పోయి ఆ ఒక దేవత విగ్రహం గుడిలో పోయి మాంసం కొరకు తినేసుకుంటారు. అప్పుడు ఎంత బాధ కలిగింది చూడండి పౌలు దేవుడి సేవకుడు కలిగిన భేదం చూడండి. అందుకే చెప్తున్నారు మీరు ప్రభు పాత్రలోనిదిను దెయ్యముల పాత్రలోనిది కూడా దెయ్యముల పాత్రలోకి కూడా త్రాగలేరు. ఇది అయిపోతా ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ పవిత్రంగా పాటించేసినమ్మ ఇది శరీర ఆహారమే కదా అనుకుంటున్నారు. కానీ వెళ్ళేది ఎక్కడికి దా ఈ శరీరాన్ని ప్రభు ఏం చేయబడారు. ఇది ఒక దేవాలయముగా ఏం చేయబడుతున్నారు. రోజు రోజు వాటిని పవిత్రపరుస్తున్నారు, మలుపుతున్నారు, సరి చేస్తున్నారు, వాటిని కట్టిదిడంతో పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కట్టిదిడాన్ని ఏం చేసి వీడేం చేస్తున్నాడు శరీర మాలిన్యం ద్వారా ఏమైపోతుంది అది అపవిత్రపడుతుంది అని చెప్తున్నాడు. మీరు ప్రభు పాత్రలోనిదిను ప్రభు పాత్రలోనిది దైవముల పాత్రలోనిది కూడా తాగనేరరు. తాగనేరరు. చూసారా చూడండి ఎంత ఎంత డేంజరస్ చూడండి. లాస్ట్ టైము ఒక బాయ్ ఒక యంగ్ బాయ్ ఏమి పనస పండు థమ్స్అప్ తాగాడంట. పనస పండు తిని థమ్స్అప్ తాగినప్పుడు అది ఆటోమేటిక్గా పాయిజన్ అయిపోయిందంట. చనిపోయాడంట. మీద బాధ వేసింది ఇదేం తప్ప అన్నప్పుడు దీనికి ఆ రెండింటికి ఏం లేదు ఆటోమేటిక్గా రియాక్షన్ అవుతుంది. రెండు కెమికల్ కలిపినప్పుడు అది రెండు మెడిసిన్. ఇది వేరు, ఇది కెమికల్, ఇది అదేమే ప్యూర్ మంచి మెడిసిన్. రెండు ఏమైపోయినప్పుడు మిక్స్ అయిపోయింది వేరే మాదిరిగా పాయిజన్గా మారిపోయింది. ఎంత బాధ అనిపించండి. ఆయన చూసినప్పుడు రాగి పాత్రలో కొబ్బరి నీళ్ళు పోసి పెట్టుకొని తాగినాడు. రాగి పాత్ర ఉంది కదా ఏమంటుందండి కాపర్ సొమ్ములో టెంకాయ నీళ్ళు పోసి పెట్టి ఒక 3-4 hours తాగినాడు. ఆటోమేటిక్ చనిపోయినాడు. చూసినప్పుడు ఆ రాగి పాత్రలో పోసి టెంకాయ నీళ్ళు పెట్టి ఆటోమేటిక్గా ఆల్రెడీ గ్లూకోజ్ మంచి మెడిసిన్ అంట. దీనిలో పోయినప్పుడు పాయిజన్ అయిపోయింది. తెలియక ఏం చేశారు ఇప్పుడు తెలియక ఇక్కడ కూడా ప్రాబ్లం. అది ప్రభు పల్లెలోనిది చేయి పెట్టారు, దెయ్యముల బలంలోనే చేయి పెట్టారు. అది ఏం అలాంటిది ఏమి ఇది డేంజరస్ పని. ఇది ఏం వర్క్ ఇది వెరీ డేంజరస్. శిక్షాఫలం ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఏం దొరుకుతుంది శిక్ష తీర్పు దండన ఇస్తారు. ఎందుకు దండన అది ఏమని తెలియాలి మీకు. మీరు చేసేది ఏమది ఒకేసారి చూడండి. ప్రభువునకు రోషం పుట్టించదమా ఆయన కంటే మనం బలవంతులమా అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటికీ మనకు స్వాతంత్రం ఉంది. ఫ్యామిలీ మ్యాన్, అతనికి కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. అతనికి వచ్చే సంపాదన అతను బయట తినవచ్చు. ఆయనకి స్వాతంత్రమే. ఆయన అడిగేవాడు కారు, ఇంట్లో తినలేడు. కాబట్టి అతను సొమ్ముని వృధాగా బయట ఒకడే తినితే కుటుంబానికి చెందవలసిన ఆ ఒక ధనం ఏమైపోతుంది వృధా అయిపోయే వాళ్ళు ఏమైపోతుంది వీళ్ళకి ఏమైపోతుంది ఇప్పుడు లేమి కలుగుతుంది. అతనికి ఫ్రీడమే. అయితే అతను ఏం చేయాలా నాకు ఇది తగునా అని ఏం చేయాలా గిరిగించాలా ఇది నాకు తగునా. అప్పుడు ఏం చేస్తాను చెప్తాడు. నేను ఒంటరి వాడినప్పుడు ఒంటరిగా తిన్నాను. ఇప్పుడు ఫ్యామిలీ అయినప్పుడు నేను తీర్మానించుకోవాలి. నేను ఇంకా బయట వృధాగా వ్యర్థమైన ఫుడ్ని ఏం చేయాలి బయట తినని తీర్మానించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది ఫ్యామిలీతో కలిసి చేసి తిన్నప్పుడు ఏమొస్తుంది అందరికీ సమపాలుగా సంతోషము సమాధానము. మనము దేవుని బిడ్డలుగా మనలో ఉండే మంచిదాన్ని ఏం చేసినట్టు అవుతుంది పాలు పంచినట్టు అవుతాయి. అది ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మీకు హక్కు ఉందని మీరు ఇక్కడ అక్కడ చేసేటప్పుడు అది అపవిత్రం అయిపోతుంది. చూడండి ఎంత అపవిత్రం. అందుకే మీరు ప్రభుత్వం ఎవరిది ఏం చేయలేరు. మీరు పోరాడగలుగుతారా? పోరాడేసే పల్ల ప్రభువునకు రోషం పుట్టించదమా ఇది ఏం చేసే పని ప్రభువునకు రోషం పుట్టించే పని. ఆయన కంటే మనం బలవంతులమా
ఆ, అన్ని విషయంలో నాకు స్వాతంత్రము కలదు కానీ కలదు కానీ అన్ని చేయదగినవి కావు. అది అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు కానీ ఉమ్, అన్ని క్షేమాభివృద్ధి కలగ చేయవు. అది అన్ని క్షేమాభివృద్ధి కలగచేయదు. అన్ని 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 చేయడానికి నాకు తగును అని అన్ని క్షేమాభివృద్ధి పుట్టించదు, అన్ని లాభం పుట్టించదు, అన్ని ఆశీర్వాదం పుట్టించదు, దండన వచ్చేస్తుంది. అదే చెప్తా, ప్రభువుని మనం రోషం పుట్టిస్తామా, అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏమని ఆచరిస్తున్నావు, ఈ వల్ల ఎవరిది, ఇది ఇవ్వబడిన ప్రాముఖ్యత ఏమిటి, దీని భావం ఏమిటి, దీని పరిపూర్ణత ఏమిటి, దీని ఆశీర్వాదం ఏమిటి, ఇది ఎవరు సిద్ధపరచబడింది, ఎవరు ఏ కాలం సిద్ధపరచబడింది, ఎందుకు సిద్ధపరిచారు, అన్నిటి ప్రశ్న వేసుకొని అన్నిటి సమాధానం పొందుకోవాలి. ఇది దేవుని ప్రియులు అయిన వారికి, దేవునితో పాటు ఆయనతో పాటు వెంబడించే వారికి అది ఒక విశేషమైన రక్షణకి ఇది ఇవ్వబడింది. ఇది ఈ రోజు వరకు దీని భావం తెలియక పుచ్చుకుంటే అది మనము ప్రతి వారు క్రీస్తు ఒక శరీరం అని మనం నిదానించక ఎరగక వాటిని గురించి ఒక బాధ, ఒక చింత, ఒక వేదనతో వాటిని ఆచరించక ఏదో మనము వాటిని యథావిధిగా ఆచరిస్తే అప్పుడు మనం దేవుని తీర్పుకు లోను అవుతాము. దేవుని తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఆ ప్రభు ఒక శరీరానికి రక్తానికి విరోధమై మనం పాపం చేసిన వాళ్ళం, పాపానికి ఖచ్చితంగా దేవుడు దండిస్తాడు. ఇదే రోసం పుట్టించేది. మన రోసం పుట్టిస్తామంటే రెండు బల్లలు చేయవేసేది. లోకరీతిగా లోకముల ఫంక్షన్ పాల్గొనేది, ఇక్కడ వచ్చి చర్చిలో దేవుని బిడ్డగా దేవుని విందులో పాల్గొనేది. ఎలా సాధ్యమవుతుంది? అదిదా తర్వాత వచ్చినము 1 కొరింథీ 11:30. ఇందువల్లనే వీళ్ళు అనేకులు బలహీనులను రోగులు ఉన్నారు, చూసారా, చాలా మంది నిద్రించుచున్నారు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూసారా, ఎందుకు ఇలా ఇలా ఎందుకు చూడండి, ఆయన బాధ చూడండి. అక్కడ ఎందుకు ఏం జరిగిందని వాళ్ళు తెలియలేకపోతా ఉంది. ఆయన వివరంగా చెప్తున్నాడు. సంఘంలో దేవుడు ఏర్పరిచిన ఆ హోలీ కమ్యూనియన్ ఏమంటదండి, పవిత్రమైన బల్ల. అది ఎంత ఒక వాల్యూబుల్ అంటే ఆ ఒక హోలీ కమ్యూనియన్ విందుని తప్పుగా ఎత్తుకుంటే దానివల్ల ఏర్పడే ఒక పరిణామాలు, దానివల్ల ఏర్పడే ఒక హెచ్చరిక, దానివల్ల ఏర్పడే ఒక నియమించిన దండన, ఇవంతా కూడా అది ఒక మనిషి చూడండి, ఒక మనిషి ఒక దేవుడు నియమించిన కార్యమును ఎప్పుడైతే అతను చుట్టిల్లుతాడో అతని శరీరమును ఆత్మను కూడా బాధిస్తుంది. ఇప్పుడు ఒక యజమానుడి కుటుంబాన్ని నడిపే యజమానుడికి అనారోగ్య పరిస్థితి వస్తే ఆ కుటుంబాన్ని ఏం చేస్తుంది, అదే ఏమవుతుంది, బాధ, అందరికి బాధ కలుగుతుంది. ఎందుకో అతనే కుటుంబాన్ని ఏం చేసేవాడు, ప్రొటెక్ట్ చేసేవాడు అతనే, పోషించేవాడు అతనే, వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకొని ఆదరించేవాడు అతనే. ఇప్పుడు అన్ని విషయం ఏమైపోతుంది, ప్రొటెక్షన్ లేవా, ఆధారం లేదా, వాళ్ళని పరామరించే ఆదరించేది లేదా, ఏమైపోయింది, భద్రత లేదు ఇప్పుడు ఆయనకి పరిస్థితి. అలాగే ఇక్కడ మనం కానీ ఇందువల్లనే మనకి ఇవ్వాల్సిన రక్షణ, ఆ ప్రొటెక్షన్ని మనం ఏం చేసేస్తున్నాం, ఇప్పుడు తుణీకరించినట్టు అయిపోతాయి. ప్రొటెక్షన్ మనకి రక్షణ ఏముండదు, భద్రత ఏముండదు, భద్రత క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏమంటే చూడండి, అది చెప్తున్నాడు, ఈ యొక్క పవిత్రమైన పాటించవలసిన ఈ యొక్క విషయాన్ని దీనివల్ల కలిగే ఒక ఏమి అన్ని ఇబ్బందిని ఎదుర్కొనాలంటే ఎంత గొప్ప విషయము. బలహీనుల కోసము, రోగుల కోసము కొందరు ఏమంటారు, శారీరకంగా బాధపడతారంట. ఎందుకంటే దేవుడు నియమించిన కార్యములో మనము గమనిక లేకుండా ఇది ఏమి కారణం ఏమి. ఇప్పుడు చాలా మంది యథావిధిగా ఫుడ్ తింటూ ఉంటారు, భోజనం శరీరాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడో పొరపాటున ఆహారము అది గమనించకుండా, చెడిపోయిన ఆహారాన్ని గమనించకుండా వాళ్ళు తినడం వల్ల చాలా అపాయ పరిస్థితికి వెళ్ళిపోతారు. డాక్టర్ ఏమంటారు వెళ్ళినాక, ఫుడ్ పాయిజన్ అంటే. ఇదేంటి, ఫుడ్ మనమే తయారు చేసాము, మనమే తిన్నాము, ఎందుకు అయినప్పుడు దాని మీద వాళ్ళకి ఏమి లేకపోయింది, జాగ్రత్త లేకపోవడం వల్ల. అది ఆహారం మంచిదా కాదా అని ఏం చేయరు వాళ్ళు ఏం చేస్తారంట, ఎప్పుడు ఎలా విధిగా ఆహారం అయితే అన్నిటిని వేడి చేసి తినేస్తారంట.
ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాయి, ఎప్పుడో చేసింది ఏం తెలీదు. ఏం చేస్తారు, ఎత్తి దాన్ని వేడి చేసి అలాగే వేడి చేసి తిన్నప్పుడు ఆహారం చాలా చెడిపోయింది ఆల్రెడీ, మళ్ళీ వేడి చేసి ఇంకేమైపోయింది, పాయిజన్ అయిపోయింది, తినేచ్చారు తెలీదు. బట్ సీరియస్ ఏమని చూసి డాక్టర్ రిజల్ట్ వస్తుంది, దే ఫుడ్ పాయిజన్. అప్పుడు ఇతనే దాన్ని ఏం చేసి ఉండొచ్చు, ఇది మంచిదా కాదని ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరీక్షించి ఉండాలి. పరీక్షించి ఉంటే ఈ ప్రమాదం రాదు, ఈ అపాయం రాదు, ఇంత వ్యర్థమైన ఖర్చు రాదు, ఇంత డేంజరస్ స్థితి రాదు అంటే అది చెప్తున్నాడు. ఇది కూడా అలాగే బలహీనమైన ప్రతి సహోదరులు ఎందుకు రోగి అవుతారంటే వారి శారీరక ఎందుకు ఇలా వాళ్ళు పరిస్థితికి తోయపడ్డారంటే దేవుని నియమించిన ఆ కార్యములను గమనిక లేకుండా వాటి ఎందు వాళ్ళు జాగ్రత్త లేకుండా పొందటం వల్ల ఇది ఆత్మీయమైన అపాయం అంట, ఆత్మీయమైన దెబ్బ, ఆత్మీయమైన అలక్ష్యం అంట. ఈ ఆత్మీయ విషయాలు ఏమంటారు, ఇది అలక్ష్యత అంట, అది కేర్లెస్ అంటారు కదా, అలాంటిది ఆత్మీయమైన అపాయము, ఆత్మీయమైన హెచ్చరిక, ఆత్మీయమైన దండన అంట. నీకు చాలా కఠినమైన దండ, ఆత్మీయమైన నిర్లక్ష్యత అంట, నిర్లక్ష్యత. అప్పుడు శారీరకంగా నిర్లక్ష్యత పోతే శరీరములుగా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు ఆత్మీయమైన విషయం నిర్లక్ష్య పడితే మీరు ఆత్మీయం ఏమైపోతుంది, మీ ఆత్మ విషయము కోల్పోతారు. అందుకే చూడు ఎంత బాగా చెప్తారు చూడు, ఇది ఒక ఆత్మీయమైన అపాయము. ఆత్మీయమైన అపాయంలో ఎందుకు వస్తుందంటే అతని ఆత్మీయ విషయంలో అలక్ష్యముగా అంటే నిర్లక్ష్యతగా ఉన్నాడు, జాగ్రత్త లేకుండా ఉన్నాడు, దేవుని నియమించిన ఆ కార్యములో గమనిక లేకుండా ఉన్నాడు. ఈరోజు లోకరీతి కూడా అంతే కదా, చాలా మంది యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది చెప్పండి, ముందు గమనిక లేకుండా యాక్సిడెంట్ కారణం. వానాకాలం చాలా మంది పడిపోతారు, ఎందుకంటే నీళ్ళు నిండి ఉంటాయి పల్లం. వాళ్ళు ఏమంటారు, అయ్యో నేను రోడ్ అనుకుని వెళ్ళాను సార్, అంత పెద్ద పల్లం ఉంది గమనించలేదు సార్, కనపడలేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనపడదు, బట్ ఏం చేస్తుంటారు, ముందుగానే జాగ్రత్తగా నిదానం వెళ్ళాలి. వాన పడినప్పుడు చెప్తారు కదా, వాన పడినప్పుడు బ్రేక్ జాగ్రత్త అన్నప్పుడు యథావిధిగా అదే స్పీడ్లో పోతాడు. వాన పడినప్పుడు వానకు ముందు 50 పోయినాం అనుకో, వాన పడితే 30లో 20లో పోవాలి. ఎందుకు, జాగ్రత్త బండి బ్రేక్ పడితే ఆగదు. అప్పుడు కూడా యథావిధిగా అర్జెంట్లో వెళ్ళిపోతే యాక్సిడెంట్. అదే చెప్తాను ఇక్కడ, ఇది ఆత్మీయమైన అపాయము. ఎందుకు ఈ పరిస్థితి తోయపడ్డాడు ఒక విశ్వాసి అంటే అతను గమనించలేదు. మనం ప్రభు వాళ్ళమని, ప్రభు ఏర్పరచుకున్నవారని, మన ప్రభుకు సాక్ష్యమని, మన ప్రభుకు సాక్షిగా ఉండాలని వాళ్ళు నియమించిన వ్యక్తి అని వాళ్ళ మమ్మల్ని తనను తానేం చేయలేదంట, గ్రహించుకోలేదంట. నేనెవరు, ప్రభు నన్ను ఎందుకు పిలిచారు, ఎందుకు ఏర్పరచుకున్నారు, ఈ పవిత్రత ఏమిటి, ఈ చట్టదిట్టాలు ఎందుకు ఇచ్చారు మనకి. ఇది చెప్పాలంటే ఒక ఒక మంచి ఇది రైటర్ రాశాడు ఆ పరిశోధకుడు. ఇది ఒక ఆత్మీయమైన విషయంలో ఏమంట, ఇది విష పరీక్ష అంటే చల్లగాట అంటారంట. ఏమంటారు దాన్ని తెలుగులో, దేంతో ఆడుకుంటావు నువ్వు, మరణంతో ఆడుకునేదంట చెలగాటం. ఏమంటారు తెలుగులో, మరణంతో చెలగాటం అనేది. అంటే మామూలు శరీరంతో ఏం ఇది ఒక, ఇప్పుడు మామూలు ఇప్పుడు డాక్టర్ అంటారు, ఇప్పుడు లోకరీతిగా అన్నీ చేస్తుంటారు, కానీ వైద్యం అనేది ప్రాణంతో ఏముంటుంది, చెలగాటం, ప్రాణముతో ముడిపడి ఉండేది. దాన్ని ఏం చేయాలా, జాగ్రత్త చేయాలి. అందుకే ప్రాణంతో ఏం చేయవద్దు అంటారు, ఆడుకోవద్దు అంటారు. ప్రాణం ఇది, మిగతా దాన్ని సరి చేసుకోవచ్చు, ఇది ఏం చేయలేము. అలాంటిదంటే చెప్తున్నారు రైట్ రాశారు. ఇది ప్రాణం, వీళ్ళు ఏం చేస్తారంటే ఉయిరోడు ఆడికొండిరుక్கிறாరు. ఇది ఒక ఉరవు, ఒక బంధం అనేది చాలా డీప్ ఫస్ట్ ఉండాల. తల్లి బిడ్డ బంధం ఎలా ఉండాల, ఎంత తల్లితో ఆ బిడ్డ ఎంతగా ఐక్యంగా ఉంటేనే ఆ బిడ్డ రోజు రోజు ఏమవుతాడు, ఎదుగుతాడు. అలాగే అంట యేసు ప్రభుతో ఆయన నియమించిన విధులు, పద్ధతులు, కట్టుదిట్టాలు, ప్రేమ, అనురాగము, ఐక్యత అన్నిట్లో ఎంత డీప్గా ఉంటే అంతకంతకు అతను ఏమవుతాడంట, ప్రాణము తెప్పరలుతుందంట, బాగా ఆశీర్వాదం వస్తుందంట, సంతోషిస్తాడంట. ఎప్పుడైతే దానికి విరోధంగా చేస్తాడో ఇది ప్రాణంతో చెలగాటంట. ఏమంట ఇది చెప్తున్నాడు ఆయన. ఇట్లాంటిది చేసేటప్పుడు అయ్యేపోయే ఆ జీవమునికి, ఈయన ఉండే ప్రస్తుత ప్రాణానికి ఆయన పెట్టే పరీక్ష, విష పరీక్ష అంట. ఇది డేంజరస్ అంటారు. ఈయన దేవుడు సంఘంలో ఏర్పరిచిన పుణిత ఆ పవిత్ర చట్టదిట్టాలని ఒక ఆచారముని, ఒక
సడన్గా ఆచారం ఏమంటుందని సంప్రదాయం సంప్రదాయ ఆచారంలోని దాన్ని పాపముతో చేసేటప్పుడు ఇది ప్రతి మనిషికి చాలా పేరడివి అంటే చాలా గొప్పమైన నాశనాన్ని కలిగిస్తుందట. అందువల్లనే చాలామంది నిద్రిస్తున్నారు. విశ్వాసి మరణం గురించి ఇది ఒక దేవుని ఒక విస్తార నీతిని వెలిపంటే దేవుని యొక్క బయలుపాటంట. ఏమంటే వాళ్ళు ప్రాణంతో చాలా ఆడుతున్నారు. వాళ్ళు ఆడేది దేంతో? సంఘంతో కాదు, సమాజంతో కాదు, ప్రభు ఇచ్చి పోయే జీవంతో పోరాటం వాళ్ళకి. ఇది పరీక్ష కాదు, ఇది భయంకరమైన విషయాలు చెప్తున్నాడు. వీళ్ళు చేసేది ఆ ఉన్నతమైన జీవమునికి ఇచ్చే ఆ మార్గాన్ని ఏం చేసినట్టు వీళ్ళు తిరస్కరిస్తున్నారు, దాన్ని తిరగక ఉన్నారు. అయినా ఇక్కడ మనం చూసేది చాలా రాశారు ఆయన. తెచ్చగానే ప్రతి విశ్వాసి కూడా సంఘంలో ఏర్పరిచిన ఆ పవిత్ర చట్టదిట్టాలని ఆ ఒక ఆచారాల్ని పాపంతో కలిపితే అది చాలా వేదన, అది భయపడవలసిన విషయము. వీళ్ళు భయం లేకుండా దానివల్ల వీళ్ళకి పేరు అపాయం, చాలా గొప్ప అపాయం కలుగుతుందట. ఆ ఒక అపాయం కలిగిన వల్లనే వీళ్ళు మరణ నిద్ర పొందుతారంట. తర్వాత ప్రతి విశ్వాసి కూడా ఇది దేవుడిచ్చే ఒక నీతి బయలుపాటంట. అది అందుకే దీన్ని రాశాడు. చూడండి ఎంత బాగుంది అంటే, ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులు ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకంటే దాని యొక్క భావమును ఎరిగి చేయకపోతే, దాని భావం తెలియక చేయకపోతే, ఆ మార్గాన్ని ఎరిగి మనం వెంబడించకపోతే, అది ఎంత హోలీ కమ్యూనియన్. ఇది మంచి పవిత్రమైన ఒక ఆచరణ. ఇది పవిత్రంగా చేయవచ్చు విందు. ఇది ఆ పవిత్రమైన విందుని పోయి అపవిత్రంగా చేసేస్తే పాపం అయిపోదా? అదిదా ఇక్కడ చూడండి, 2 సమూయేలు 6, 7, 8 వచనాలు. 2 సమూయేలు 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ఇది చాలా ఒక బాధాకరమైన విషయమే. కానీ ఇక్కడ దేవుని నీతి ఉంది, దేవుని యొక్క సత్యం ఉంది. ఎందుకు అపాయింట్ దాన్ని ఆల్రెడీ దేవుని పిల్లలకి దేవుని సమాజానికి బోధింపబడి ఉంది. ఎవరు మాత్రమే ఆ పవిత్ర వస్తువులను పవిత్ర సామాగ్రిని ముట్టాలను ఉంది. ఎవరు మాత్రమే చేయాలా? లేవీలు మాత్రమే. నియమించిన వ్యక్తి లేవులు అంటే దానికి నియమించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా యాజకులతో పాటు సహాయపడే యాజకులు హెల్పర్ ఉంటారు, సహాయకులు. వాళ్ళే దాన్ని సామగ్రిని మోయాల. కొందరు వాళ్ళే మోయాల. మోయేసేవాళ్ళు, దాన్ని చూసేవారు, దాన్ని పరామర్శించేవారు కొందరు ఉన్నారు. వాళ్ళు చేయమని ఇజ్రాయేల్ ఎప్పటికీ ఎలా ఉండేది? ఆజ్ఞ, చట్టము, లా. వేరెవరు ఆ పనికి ఏం చేయకూడదు. మొత్తపాలు ఆ పనికి ఎవరు ఏం చేయకూడదు. అందరు గోత్రం అందరూ ఆ పనికి రాకూడదు. ఎవరు మాత్రమే రావాలా? వాళ్ళు కూడా ఎన్నుకున్న వ్యక్తులే రావాలి. ఇది చట్టంగా రాయబడి ఉంది, ఇచ్చబడింది. తెలుసు అందరికీ. ఎవరు తెలుసు? దేశమంతా తెలుసు. అయితే ఇక్కడ ఉజ్జా అనేది సంబంధం లేని వ్యక్తి. ఈ యొక్క సామగ్రికి ఆయనకి ఏం లేదు. ఆ మందస పెట్టికి సంబంధం లేని వ్యక్తి అయితే అతను ఏమంటే ఆ ఎద్దులు కదలిక వల్ల, ఎద్దులు భయపడే వల్ల అది పడిపోతుందో ఏమో అని వాళ్ళెట్టు ఉంటే ఆయన భయపడిపోతుందా అని ఆయన చేయి చెప్పాడు. బై మిస్టేక్ ఆయన చేయకూడదు ఆ పని. ఆయనకి ఏం చేయలేదు, ఈ పని ఏం లే ఆయనకి. ఒకవేళ ఆ పరిస్థితులు లేవెళ్ళి ఎవరినో ఉంటే ఏం చేసి ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళు చేయవలసిన పని అది. ఒకవేళ ఈయన చెప్పి ఉండొచ్చు, పలానా వాళ్ళు రాండి మీరు చూడండి, ఇక్కడ ఉండండి, అది వాలెట్గా ఉంది అని ఎవరు చెప్పాలా? అయితే ఇక్కడ విధిని చట్టాన్ని మీరినప్పుడు దేవుని నీతి శిక్ష ఖండితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేవుని నీతి ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేది లేదు.
ఏమంటే ఆయనకి తెలుసు అతన్ని ఏం చేసేవాడు ఆయన దేవుడు అనుకుంటే ఏమైనా చేయవచ్చు ఆయన. అందుకే ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు తెలియాల, నా ఒక నీతి తెలియాలని ఇక్కడ చెప్తున్నారు. అతని చేయి చాపాడు, దేవుడు ఆయన దండని నెరవేర్చేశాడు. అయితే చదవడానికి బాధ, అయితే ఇది దేవుడిని నీతిని చూపిస్తుంది. ఇట్లాగే ఎలా అక్కడ అది ఏమది ఆ మందసం ఏది, దేవుడిని ఒక విట్నెస్, ఏమది దేవుడిని ఒక సాక్షి, అది ఏమది మందసం అంటే ఏమది, దానిలో ఏముంది, మన్నా ఆ మోసే పలకలు అహరోను సిగించిన కర్ర, అంతే కదా. అది అన్ని కూడా ఏమి దేనికి పెట్టారు, అది వీళ్ళకి సాక్షిగా ఉండాలని, విట్నెస్, దేవుని వాళ్ళతో ఉన్నారని, దేవుని ఒక వాళ్ళ దేవుని ఒక ఏముంది ఏర్పరిచిన ఆజ్ఞలు ఆ పలక ఉన్నాయని వీళ్ళకి రుజువు ఎప్పుడు దాన్ని పెట్టుకోవాలని ఉండాల. అదే నువ్వు నేను కూడా అదిదా, మనం కూడా ఏమవుతున్నాము, ఆ మందసము ఎవరు కాదు, ఎవరు అది మన ఇది ఛాయ ఆత్మీయమైన విషయానికి ఏముంది, ఛాయగా ఉంది అంతా కూడా. ఆ పరిశుద్ధ స్థలము, ఆ మగ పరిశుద్ధలము, ఆ మందసము, ఇదంతా ఏమి భావం ఒకటికే. అన్ని దేవుని ఆలయంలో ఉండవలసిన కట్టుదిట్టాలు, అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇది కూడా మనలో ఉండవలసిన కట్టుదిట్టాలు ఉంది. కట్టుదిట్టాలు మీరిపోతే అందుకే చెప్పచ్చు. లేవికాండం 10:6-7 కూడా చూస్తే ఇంకొక వచ్చిన ముగిచ్చేస్తాం. లేవికాండము 10:6-7 వచ్చిన. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరును ఈతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహ పడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మీ మీద ఏముంది అంటారు, అభిషేక తైలం. అభిషేకం ఉంది. అభిషేకం ఉన్నవారు ఏమని అర్థము, దేవుని చేత సెలెక్టింగ్ పర్సన్ అయిన ఎలక్ట్ చేయబడిన వారు. సెలెక్ట్ చేయబడిన వారు ఎవరు పద్ధతిలో ఉన్నారా, లోక విషయమైన పద్ధతి వాళ్ళకి ఏమది చేయకూడదు అయితే చెప్తున్నారు. అప్పుడు ఇక్కడ ఏర్పరచుకున్న వారు ఉన్నారు. ఏర్పరచుకున్న వారు వాళ్ళు ఎవరు కాదు, చనిపోయింది కూడా మళ్ళా ఓన్ బ్రదర్సే. మళ్ళా అయినాను మీరేం చేయకూడదు, దుఃఖం మారి వస్త్రం తీయకూడదు, మీకు ఇచ్చిన పద్ధతి దాటకూడదు. ఎక్కడ ఉండాలా, ఇక్కడే ఉండాలి. అది అలాగే ఇక్కడ కూడా ఏర్పరచుకొనిన వాళ్ళకి వ్యత్యాసం ఉంది. వాళ్ళు చేయవలసిన చాలా పద్ధతులు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. వాటిని ఏం చేయకూడదు వాళ్ళు. మీరు ఎందుకు మీరు కొడితే వాళ్ళ మీద ఏం పెట్టారు, అభిషేక తైలం. అభిషేకం ఉంది. ఇది లోకం అందరికి కాదు. ఇప్పుడు అది చెప్పేది యేసు ప్రభు చెప్పిన మత్తయి 11:20 చెప్తారు కదా, ఎందరు తండ్రిని ఆయన ఎరగాలని ఉండే వారు మాత్రమే తండ్రిని ఏం చేస్తారంట, ఆయన ఎరగేటట్టు చేస్తారు, బయలుపరుస్తున్నాడంట. తండ్రిని ఎవరు ఎరగాలని ప్రభు ఉద్దేశిస్తారో వాడును కాక మరి ఎవడును తండ్రిని ఎరగడు. ఎవరికి ఎరిగే హక్కు లేదు. ఎవరు ఇచ్చింది హక్కు, ఈయనగా తండ్రి ఇచ్చారు. ఆయన నువ్వు నన్ను ఎరిగి నీతో పాటు ఎవరు ఉండాలనేది నీ ఇష్టము. నువ్వు కోరుకున్న వాళ్ళకి నీకు నేను అనుగ్రహిస్తాను. ఎవరు అనుగ్రహించేది, అనుగ్రహించే తండ్రి. కానీ ఇతని తండ్రిని ఎరిగి మనలో ఉండాలని కోరుకునేది ప్రభు. అందుకే కొంచెం చావకుడు వల్ల పడ్డారు. కోరుకున్నావా, మమ్మల్ని మీరు ఏం చేసావా, కోరుకున్నాడు ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తండ్రి సెలెక్ట్ చేసి పంపారు, ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నారు మనల్ని. తండ్రి సెలెక్ట్ చేసింది, ఇతన్ని ఎవరు ఇంకా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత బాగుంది అది చెప్పేది ఇక్కడ. అలాగే ఇక్కడ ఎందుకంటే అభిషేకం ఉంది. మన లోకం నుండి ఏం చేశారు, ప్రత్యేక పరిచయం ఏం చేశారు, దేవుడిని జ్ఞానంతో ఆత్మతో సత్యంతో ఏం చేశారు, మనల్ని అభిషేకించారు. మన ప్రత్యేకపడిన జనాంగము మనం గ్రహించి జీవించాలా. అందరు మరి అనాలోచనగా అందరు మరి ఆచారంగా చేసేది కాదు. ఇది లోకం వైపు వేరే వైపు చేస్తుంది.
మనం అలా చేసేది కాదు. ఇది చాలా పవిత్రమైన వాల్యుబుల్. ఇది జీవంతో కలిసింది. మన జీవంతో ఏమిది? ఇది మన జీవంతో నిబంధన చేయబడింది. ఏం చేయబడ్డా మనం జీవంతో? ప్రభు జీవంతో ఏం చేశారు? మన జీవంతో ఏం చేసి పడ్డారు? దాచపడాము. అదే మనం గుర్తెరగాలి. ఇది ప్రభు జీవంతో పాటు మన జీవంతో పాటు చేయబడిన నిబంధన. ఏమైనా ప్రాపణ జరిగితే జీవం నష్టం అవుతుంది. అందుకే చెప్తున్నా, మరణం అందుకే సంభవించింది. చూడండి 1 కొరింథీ 3:17 అయిపోయింది. 3 ముగిస్తాం. 1 కొరింథీ 3:17 ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. అంతే. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అదిదా అక్కడ యాజకుడు అభిషేక తైలం ఇచ్చి అక్కడ పెట్టారు, మాదిరిగా పెట్టారు. ఆయన ఇక్కడ వచ్చి లాస్ట్ చెప్పి వాళ్ళంతా పోయి దేన్ని పరామర్శించడానికి వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఆ దేవుని ఆలయం ఏం చేయాలి? వాళ్ళు పరామర్శించాలా, భద్రపరచాలా. ఇప్పుడు దేవుని ఆలయం ఏమైపోయినామో మనమే అయిపోయింది. ఇప్పుడు మనమనే దేవుని ఆలయం మనం చేసుకోవాలా, పరామర్శించా, భద్రపరచాలా. ఇప్పుడు ఆ పరామర్శించే వాడికి ఏమి ఇచ్చారు? అభిషేకం ఇచ్చారు. ఇప్పుడు నేనే ఆలయం, నాకేముంది? ఇప్పుడు ఆలయం ఏం చేశారు? అభిషేకించారు. అర్థం చేసుకోండి. సజీవమైన ఆలయమై రాళ్ళ వల్లే కట్టబడుతున్న ఆలయమై ఉన్నాం మనం ఆల్రెడీ అభిషేకించబడ్డాం. ఏమి అభిషేకము? ఆ పరలోక జ్ఞానముతో, నిధితో, అవి చేయిపోయి దేవుని ప్రణాళికతో మనం ఏం చేయబడ్డాము. అదిదా గొప్ప విషయం. ఆయన చేయబోయే అన్ని సీక్రెట్ మనకేం చేశారు? బయలుపరిచారు. అదిదా ఇప్పుడు మీరే దేవుణ్ణి ఆలయమే ఉన్నారు. అదిదా ఇప్పుడు మీరేం చేయాలా? మీరు ఆలయాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలా. అందుకే దేవుడు ఏమంటున్నారు అక్కడ? ఏమన్నా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయాలి. అదిదా ఇక్కడ జరిగింది. ఎందుకు మరణం వస్తుంది? ఎందుకు ఇలా శరీరము ఇలా చేయబడి? వాళ్ళు నిర్లక్ష్యత. ఆత్మీయమైన బంధముతో ఈ దేవునితో ఏర్పరిచిన బంధాన్ని ఏం చేసేది? ఆ ప్రాణ బంధాన్ని ఏం చేసేది? నిర్లక్ష్యం చేసి ఆ బంధాన్ని విడగొట్టేది. వాళ్ళు ఆత్మీయమైన బంధము ఎంత పవిత్రంగా పాటించాలా, జీవించాలా. ప్రభువుతో పాటు మన జీవం ఏర్పరిచారు. ఆ జీవాన్ని మనమే నిర్లక్ష్యం చేస్తే, మనమే ఆలయాన్ని పాటు చేసుకుంటే అదిదా. అందువలన చెప్తున్నారు, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఎందుకు నిద్ర అంటే ఆలయం వాడే పాడు చేసుకుంది. నేను ఆలయం ఎవరన్నా పాడు చేస్తే నేనేం చేస్తాను? వాళ్ళని పాడు చేస్తాను. చదవండి. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అదిదా దేవుని ఆలయం పరిశుద్ధమై ఉండాలి. అది దేవుని ప్లాన్. మీరు పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని ప్లాన్. మీరు చేసే పని అంతా పరిశుద్ధంగా ఉండాలా. మీలో జరిగే ప్రతిక్రియ పరిశుద్ధంగా ఉండాలా. ఏదో ఒక అపవిత్రంగా అయిపోతే దాన్ని ఒప్పుకోడు. ఒకవేళ ఉంటే దాన్ని ఒప్పుకొని కరుణ దయతో వేడుకొని ఒడిచిపెట్టాలా. అది జీవానికి ఆటం కలిగేట్టుగా ప్రభు నుండి మనల్ని వెళ్ళిపోయేట్టుగా విరోధంగా ఉండకూడదు. విరోధంగా ఉంటే ఆయన తొలగించేస్తాడు. నా ఆలయం పాడు చేస్తావా? నేను ఒప్పుకోను. ఎందుకు ఆలయం ఏర్పరచుకున్నారో? ఆయనకు మహిమగా ఉండాలా, ఆయన సాక్షిగా ఉండాలి. ఆలయం అంటే ఏమిటి? అనేకులకు వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తుంది? ఆలయం నుండి దీవెన ఇస్తుంది, ఆశీర్వదిస్తుంది, రక్షిస్తుంది. దేవుని కార్యములను ఏం చేస్తుంది? అడిగే వాళ్ళకి ఏం చేస్తారు? దేవుని కార్యములను వివరిస్తుంది. అక్కడ యాజకులు ఏం చేస్తారు? వచ్చి దేవుని దగ్గర విచారించి ఏం చెప్తారు? వాళ్ళు ఏమి కావాలనో వాళ్ళకి అవసరం తీరుస్తుంది. వచ్చి ఇజ్రాయేల్ వచ్చి దేవుని ఆలయంలో వాళ్ళ కానుక ఇచ్చి దేవుని దగ్గర విచారిస్తారు. విచారించినప్పుడు వాళ్ళ సమస్య ఏమిటో ఎవరు చెప్తారో, సమస్యకి పరిహారం ఎవరు చెప్తారో అదిదా. ఇక్కడ మనము దేవుని ఆలయం ఉన్నామంటే రాబోయే కాలానికి పరిష్కారం ఏం చేయాలి? మనము రెడీ చేస్తున్న పరిహారం మనము. అలాంటప్పుడు మనమే పరిహారం చేసుకుంటే అదిదా. కాబట్టి ఈ దినం ఏం చూసామంటే అది దేవుని ఒక పవిత్రమైన ఒక విందుని, దానికి మనకి ఎలా కంపేర్. దేవుని చిత్తమైతే రాబోతున్న కంటిన్యూ చేస్తాం. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.